హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము మాక్సిమం మినిమం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు మనని ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ 2x³ ప్లస్ 3x² మైనస్ 12x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఇచ్చిన దాన్ని y అనుకుంది. అంటే y ఈక్వల్ అది y ఈక్వల్ టు 2x³ ప్లస్ 3x² మైనస్ 12x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు మాక్సిమం మినిమం కనుక్కోవాలని ఫస్ట్ చేయాలి, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అంటే మనకి ఏంటి d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ 2x³ ప్లస్ 3x² మైనస్ 12x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఒక్కొక్క టర్మ్ రాద్దాం. అంటే ఏమైంది నీకు d/dx ఆఫ్ 2x³ ప్లస్ d/dx ఆఫ్ 3x² మైనస్ d/dx ఆఫ్ 12x ప్లస్ ఏంది d/dx ఆఫ్ 3 ప్లస్ d/dx ఆఫ్ 3. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2x³ లో 2 ఏమైంది కాన్స్టెంట్ అయింది, ఇక్కడ 3 కాన్స్టెంట్, ఇక్కడ 12 కాన్స్టెంట్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ బయట తీసుకొద్దాం. అప్పుడు మనకి ఏంది dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ d/dx ఆఫ్ x³ ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఏంది మనకి 3 ఉంది, 3ని బయట తీసుకోండి. అంటే 3 ఇంటూ d/dx ఆఫ్ x² మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ మనకి ఏంది 12 ఉంది, 12 ఇంటూ d/dx ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ ఏంది ప్లస్ d/dx ఆఫ్ 3. d/dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈక్వల్ అయితే 0 అవుతుంది. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ ఎంత 0 ప్లస్ 0. ఓకే, ఇప్పుడు అన్నిటి మనకి విజయ ఫార్ములా ఏంటండి, ఈ ఫార్ములా d/dx ఆఫ్ x పవర్ n. d/dx x పవర్ n ఏమైంది n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే మనకి ఇప్పుడు అది dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది x పవర్ 3 ఉంది, అంటే నీకు 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1. అంటే n వాల్యూ 3 కదా, అంటే 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ x పవర్ ఎంత ఉంది 2 ఉంది, అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 2, అంటే ఏమైంది మనకి 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1. ఓకే, మైనస్ 12 ఇంటూ d/dx ఆఫ్ x ఏమైంది 1 అవుద్ది. d/dx ఆఫ్ x ఈక్వల్ ఎంత d/dx ఆఫ్ x ఈక్వల్ టు 1. అంటే మన 12 ఇంటూ ఏమైంది 1 అవుద్ది. ఓకే, ప్లస్ 0 అంటే రాయకుండా లేదు మనకి దట్ ఈక్వల్ టు 2 3 గా 6 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ఎంత 2 ప్లస్ 3 2 గా 6 ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 మైనస్ 12. ఇది దేని ఈక్వల్ టు dy/dx. ఓకే, ఫస్ట్ మనం దీన్ని మ్యాక్సిమం మినిమం కనుక్కోవాలంటే ఏం చేయాలి, dy/dx ఈక్వల్ టు ఏం చేయాలి 0 చేయాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి అది ఇది కూడా 0 అవుతుంది కదా, ఏమైంది 6x² ప్లస్ 6x మైనస్ 2 ఈక్వల్ టు ఏమైంది మైనస్ 12 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తంలో ఏం కామన్ చేయొచ్చు 6 కామన్ చేయొచ్చు అండి. 6 6 12 ఉంది, ఏం కామన్ చేయొచ్చు మనం 6 కామన్ చేయొచ్చు. 6 కామన్ చేయొచ్చు, ఇక్కడ ఏమైంది x² ప్లస్ 6xలో 6 పోతే x మైనస్ 6 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్ ఈక్వల్ 0. అంటే మనకి ఏమైంది ఇప్పుడు 6 అడిపోతే ఏమైంది x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది 2 ఉంది, అంటే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఇక్కడ మన కాన్స్టెంట్ ఎంత ఉంది -2 ఉంది. ఇప్పుడు ఏదైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలి -2 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి, ఇక్కడ ఎక్స్ ఆప్షన్ ఎంత ఉంది 1 ఉంది, యాడ్ చేస్తేనే 1 రావాలి, మల్టిప్లై చేస్తే -2 రావాలి. అంటే ఈ విధంగా 1 ఇంటూ 2 1 2 2. ఓకే, మనకి మల్టిప్లై చేస్తే ఎంత రావాలి -2 రావాలి కదా, అంటే మైనస్ ఇక్కడ కానీ తీసుకోవాలి, కానీ యాడ్ చేస్తే ఎంత రావాలి ప్లస్ రావాలి కాబట్టి స్మాల్ నెంబర్కి మైనస్ తీసుకోండి. -1 2 అయితే -2 అయితే 2 - 1 అయితే 1 అవుద్ది. అని ఇప్పుడు దీన్ని రాయొచ్చు x² ప్లస్ ఎక్స్ని -x ప్లస్ 2x రాయొచ్చు కదా, -x ప్లస్ 2x
మైనస్ 2 ఈక్వల్ 0. ఇప్పుడు రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? ఎక్స్ కామన్ చేయొచ్చు. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? ఎక్స్ కామన్ చేయొచ్చు. ఎక్స్ కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? +2 కామన్ చేయొచ్చు. +2 కామన్. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 కామన్ చేయండి. ఓకే, ఎక్స్ మైనస్ 1 కామన్ చేసి ఇక్కడ ఉంటుంది ఎక్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 కామన్ చేద్దాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏముంది? ఎక్స్ అండ్ ఈ రైట్ ద +2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏమన్నా ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0 చేయాలి, ఎక్స్ +2 ఈక్వల్ కూడా 0 చేయాలి. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ +2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మైనస్ 1 అటు పోతే ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. ఈ +2 అటు పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుద్ది. అంటే ఫ్యాక్టర్స్ ఏంటి? 1, -2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 1, -2. ఓకే, అంటే ఇప్పుడు 1 కాడైనా మినిమం కావచ్చు, లేకుంటే -2 కాడైనా మినిమం కావచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? dy/dx కనుక్కున్నాం కదా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? d²y/dx² కనుక్కోవాలి. ఓకే, dy/dx మనకి ఏమొచ్చింది? dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? dy/dx ఈజ్ ఈక్వల్ టు 6x² + 6x - 12. 6x² + 6x - 12. ఇప్పుడు దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే మనకి ఏంటి? dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ 6x² + 6x - 12. ఇదేమైతే నథింగ్ బట్ d²y/dx². d²y/dx² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది కూడా ఒక టర్మ్ రాయించుకున్నాం. అంటే ఏంటి? d/dx ఆఫ్ 6x² + d/dx ఆఫ్ 6x - d/dx ఆఫ్ 12. ఓకే, నౌ d²y/dx² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 6 ఏమైందండి? 6 కాన్స్టెంట్ కాబట్టి 6 ఇంటూ ఎక్స్ పవర్ n ఉంది, ఎక్స్ పవర్ 2 ఉంది. దీని ఫార్ములా ఇందాక యూజ్ చేసాం. ఏముంది? n ఇంటూ ఎక్స్ పవర్ n - 1. ఇక్కడ n ఎంత? నీకు 2. అంటే 2 ఇంటూ ఏమైంది? 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1 ప్లస్ ఇక్కడ 6 కాన్స్టెంట్ 6 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఎంత? ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఏమైందండి? 0. డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ 0. నౌ d²y/dx² ఈక్వల్ టు d²y/dx² ఈక్వల్ టు 6 2 = 12. ఎక్స్ పవర్ 2 - 1 అంటే 1 కదా. 12x + 6 అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక ఎక్స్ వాల్యూ ఏమొచ్చినాయి? 1 వచ్చింది, -2 వచ్చింది. ఇప్పుడు 1 కాడ ఈ వాల్యూ ఎంత అయిద్దని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, d²y/dx² ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 12 ఇంటూ 1 + 6 దట్ ఈక్వల్ ఏంటి? 12 1 12. 12 + 6 ఎంత? 18. ఇది గ్రేటర్ దాన్ 0 కదా. అప్పుడు మనకి ఏంటి? y యాజ్ మినిమం వాల్యూ. ఇది గ్రేటర్ దాన్ 0 అయితే దేర్ ఫోర్ y యాజ్ మినిమం వాల్యూ. ఎక్కడ? వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1. వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే yలో y ఏముంది మనకి? y ఇదే కండి, 2x³ + 3x² - 12x + 3. y ఈక్వల్ టు 2x³ + 3x² - 12x + 3. ఇప్పుడు x ప్లేస్లో 1 రాయండి, y వాల్యూ కనుక్కోండి. అంటే y ఈక్వల్ ఏంటి? y ఈక్వల్ టు 2 ఇంటూ 1³ + 3 ఇంటూ 1² - 12 ఇంటూ 1 + 3 దట్ ఈక్వల్ టు 1³ అంటే ఎంత? 1. 2 1 2 + 3 ఇంటూ 1² అంటే 3 1 3 కదా. -12 + 3. 2 + 3 ఎంత? 5. 5 + 3 8. 8 - 12 ఎంత అండి? -4. అంటే y యొక్క మినిమం వాల్యూ ఎంత? -4. ఓకే, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -4 అండి. ఎక్కడ? వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.